వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఒక వార్త చదివి వినిపిస్తాను, చూడండి. కొత్తగా ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన ఒక కుటుంబంపై హిజ్రాల్ దాడి చేశారు. ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తే అంత ఇవ్వలేనంతో అసభ్యంగా దూషించారు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన హిజ్రాల్ తర్వాత 3 ఆటోల్లో గుంపుగా వచ్చి కర్రలు రాళ్లతో దాడి చేశారు. కేసర మండలం చీరియాలలో చోటు చేసుకుంది ఈ దారుణం. చీరియాల్లోని శ్రీ బాలాజీ ఎన్క్లేవ్లో ప్రమిదల సదానందం ఇటీవల కొత్త ఇల్లు కట్టుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలో సంతోషంగా గృహప్రవేశం నిర్వహించాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటి ముందు సదానందం పనిచేస్తుండగా 2 హిజ్రాలు వచ్చారు. కొత్త ఇల్లు కట్టుకున్నారు, మాకు డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఎంతో కొంత ఇచ్చి పంపిద్దామని చూస్తే ఒప్పుకోలేదు. ₹1,00,000 ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. అంత మొత్తం ఇవ్వలేనని సదానందం చెప్పడంతో అసభ్యంగా దూషించి వెళ్ళిపోయారు. కానీ కాసేపటి తర్వాత 3 ఆటోల్లో 15 మంది హిజ్రాలు వచ్చారు. ఇంటి గేటును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. శబ్దం విని బయటకు వచ్చిన సదానందంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కర్రలు రాళ్లతో దాడి చేశారు. ఈ గొడవను గమనించి చుట్టుపక్కల వారు రావడంతో హిజ్రాలు పారిపోయారు. హిజ్రాల్ దాడిలో గాయపడ్డ సదానందం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాక కీసర పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంబులెన్స్ వచ్చింది. దెబ్బ తగిలిన వెంటనే అంటే అవి చూపిస్తే కాపీరైట్ పడుతుంది. కాపీరైట్ కూడా కాదు, రెస్ట్రిక్షన్ పడుతుంది కాబట్టి ఛానల్కి ఇబ్బంది. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మీకు. ఈ ఏరియాలో ఇక్కడ మొత్తం ఇక్కడ కట్ అయిపోయిందండి. ఈ ఏరియా మొత్తం కట్ అయిపోయింది. పసుపు ఇంత ముద్ద పసుపులో పెట్టారు రక్తం ఆగడానికి. తర్వాత వచ్చి దానికి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్లారు, కుట్లేశారు. పరిస్థితి విషమం కాలేదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ప్రాబ్లమాటిక్, ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్. కర్రలు రాళ్లతో దాడి చేసినప్పుడు ఇక్కడ తగిలింది. ఇంకొంచెం గట్టిగా ఇక్కడ తగిలి ఉంటే మనిషి ప్రాణాలు పోయేవి. ఇది ఈ ఘటనలో జరిగింది. ఇక గూగుల్ చేశా సింపుల్ ట్యాగ్ వర్డ్ తోటి, రెచ్చిపోతున్న హిజ్రాలు అని. రైల్లో రెచ్చిపోయిన హిజ్రాలు 10,000 లాక్కొని పరార్. రెచ్చిపోయిన హిజ్రాలు సెప్టెంబర్ 1, 2025, 20 మే 2025, 15 జూలై 2021, 15 మార్చి 2023. షో మోర్ న్యూస్ వస్తూనే ఉన్నాయి, వందలాది లింకులు. రెచ్చిపోతున్న హిజ్రాలు అని చెప్పి. ఇందులో ఒకే ఒక పాజిటివ్ న్యూస్ ఏమైనా ఉంది అంటే నాకు బాగా గుర్తున్నటువంటిది, ఈ హిజ్రాలకి, ట్రాన్స్జెండర్లకి ట్రాఫిక్ పోలీసుల కింద ట్రాఫిక్ ఐలాండ్లో విధులు నిర్వర్తించడానికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక పదవి, ఒక గౌరవం. న్యూస్ వచ్చిన తర్వాత అనుకున్నా, సెలెక్ట్ చేసి వీళ్ళందరినీ ట్రైనింగ్ ఇచ్చి నిజంగానే పెడితే అరే నిజంగా భలే ఉంది, చాలా చక్కటి ఆలోచన చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇది దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఇబ్బంది ఉండదు కదా. పాపం వీళ్ళకి ఉద్యోగాలు లేక ఎవరు పట్టించుకోక, నిజంగానే థర్డ్ జెండర్ని రోడ్డు మీద వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోరండి. ఇంకా మాట్లాడితే కాస్త అసహ్యంగానే చూస్తారు. వాస్తవం, వాళ్ళు వివక్ష ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. అయితే ఇందులో మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరినీ గౌరవించేటువంటి వాళ్ళు, అందరినీ మంచిగా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు. వాళ్ళు శాస్త్రం కూడా చెప్తారు, మేము ఇలా పుట్టడం వెనక కారణం ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం. మమ్మల్ని ప్రత్యేకంగా దేవుడు పుట్టించాడు, అందుకే అందరూ బాగుండాలని కోరుకుంటాం. మేము దైవ స్వరూపులం కాకపోయినా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం. కాబట్టి అందరికీ మంచి జరుగుతుందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగానే రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. కానీ ఇది ఒక ముసుగు అలవాటు అయిపోయింది. రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్తున్నప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఆ ఏరియా ఈ ఏరియా అని లేదు. ముఖ్యంగా ట్రైన్లో వెళ్తున్నప్పుడు చప్పట్లు కొట్టుకుంటూ వస్తారు. ఇవ్వకపోతే అదొక రకమైనటువంటి టార్చర్ ఉంటుంది, అసభ్యకరమైనటువంటి టార్చర్. నేను 3 సందర్భాల్లో ఫేస్ చేశాను. హైదరాబాద్ నుంచి కాల్కటా వెళ్ళేటప్పుడు ఒకసారి, హైదరాబాద్ నుంచి మళ్ళీ పంజాబ్ వెళ్ళేటప్పుడు, పంజాబ్ నుంచి కాశ్మీర్ వెళ్ళేటప్పుడు ఒకసారి, ఢిల్లీ నుంచి పంజాబ్ వెళ్ళేటప్పుడు ఒకసారి. మొత్తం 3 సందర్భాల్లో కూడా ఈ రకమైనటువంటి ఫేస్ చేయడం జరిగింది. లక్కీగా ఏంటంటే పక్కన ఆర్పీఎఫ్ పోలీసులు నా క్యాబిన్లోనే అక్కడ ఉన్నారు కాబట్టి మా కూపేలోనే పెద్దంత ఇబ్బంది కలగలేదు. కానీ వాళ్ళ భాష, వాళ్ళ హావభావాలు నిజంగా చాలా జుబుసాకరంగా ఉంటాయి. కొంతమంది ఏంటంటే కావాలని పని చేయడం చేతకాకో, లేదంటే ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్స్ చేయించుకొని ఈ రోడ్ల మీదకి రావడం, ఇచ్చేయడం, ప్రతిరోజు ఉదయాన్నే ఒక షాప్కో దేనికో వెళ్ళి వాళ్ళ దగ్గర వసూలు చేసుకోవడం. ఇవ్వకపోతే ఉండేటువంటి టార్చర్ వేరుంటుంది. నడి రోడ్డు మీద బట్టలు ఉడదీసేసుకొని నానా రచ్చ చేస్తారు, వాళ్ళ పరువు పోయేలాగా. అడిగిందేదో ఇచ్చేయచ్చు కదా రావు గారు, అడిగిందేదో ఇచ్చేసేయచ్చు కదా, ఎందుకు వచ్చిందని పక్క వాళ్ళు సూటిపోటి మాటలతోటి మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అసలు. అంటే ఇల్లు కట్టుకుంటే, ఇల్లు ఏమైనా పోనీ కట్టుకోవడానికి ఒక 60 లక్షలు 70 లక్షలు అయిందనుకుందాం. 70 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకొచ్చేసి ఇల్లు కట్టేశాడా? బ్యాంక్ లోన్ తోటే కట్టుకుని ఉంటాడుగా, ఆ ఈఎంఐలన్నీ కట్టుకోవాలిగా, పెళ్ళం పిల్లలు ఉండుంటారుగా, వాళ్ళ స్కూల్ కాలేజ్ ఫీజులన్నీ కట్టుకోవాలిగా, రోజు తినడానికి సంపాదించుకుని ఉండాలిగా. 70 లక్షలు ఇల్లు కట్టుకున్నాడు అంటే ₹1,00,000 దానంగా తీసుకోండి, హ్యాపీగా ఇచ్చేస్తాను అనే ఎంత స్థాయి ఉంటుంది అనుకుంటున్నారా? కానీ ఇగో ఇలా ఆటోలు వేసుకుని తిరగడం, ఇది కూడా ఒక మాఫియా. మన ఆంధ్రప్రదేశ్లో ఒక చట్టం తీసుకొచ్చారు, అడుక్కోవడం నిషిద్ధమని.
అలాగా హిజ్రాలు కూడా అడుక్కోవడం నిషిద్ధం, ఇలా ఇంటి మీదకి వెళ్ళడాలు నిషిద్ధం, ఇలా చేస్తే క్రిమినల్ కేసులు పెడతామనే చట్టం ఒకటి రావాలి. మనం కట్టడి చేయలేకపోతున్నాం. వాస్తవంగా సమాజంలో కట్టడి చేయలేకపోతున్నాం. చాలా గౌరవప్రదంగా బ్రతికేటువంటి వాళ్ళు ఉన్నారు, చదువుకుని సివిల్ సర్వెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, న్యాయమూర్తులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ట్రాన్స్జెండర్లోనే. ఎంత రెస్పెక్ట్ ఇస్తాం వాళ్ళకి మనం? అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ ఈ క్రిటిసిజం అనేది కానీ, ఆ వివక్ష కానీ, రేసిజం అనేది కానీ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో. దానికి చర్మగీతం పాడి తీరాలి. అట్ ద సేమ్ టైం సమాజంలో బాగా ఎక్కువైపోతున్నటువంటి ఈ కల్చర్, ఈ ఆటో డ్రైవర్లు కొంతమంది, అందరినీ కాసుమా కొంతమంది వీళ్లతో జట్టు కట్టడం, వీళ్ళని 5గురిని 10 మందిని ఆటోలో ఎక్కించుకుని వెళ్ళడం, ఆ రోజంతా వాళ్ళతో తిరిగినందుకు ఓ 1000 రూపాయలు 1500 ఇచ్చేస్తారు. ఓ 10 ఇళ్ళు గృహప్రవేశాలు ఎక్కడ జరుగుతుంది, రెక్కీ చేసుకుంటారు ముందు వెళ్ళి, ఫలానా చోట కన్స్ట్రక్షన్ అవుతుంది, ప్రతిరోజు ఫలానా ప్రాజెక్టులు ఏవో వస్తున్నారు, అక్కడికి వెళ్ళిపోవడం, ఆ వాచ్మెన్లతోటి ప్రలోభాలకు గురి చేసుకొని ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కు రావాల్సిందే. పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఏదవుతున్నాయి, ఇంటి ముందు పందిరి వేసి దండ కట్టడం పాపం, తోరణం కట్టడం పాపం వచ్చేస్తారు. ఆఖరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారంటే వీళ్ళు, ఐఎమ్ రియల్లీ సారీ టు సే దిస్, మన ఇంటెలిజెన్స్ వాళ్ళ దగ్గర కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందో నాకు తెలియదు. డెలివరీకి ఒక గర్భిణీ డెలివరీకి హాస్పిటల్కి వెళ్ళింది అంటే అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్, ఫలానా వాళ్ళ ఇంట్లో అదిగో ఫలానా కాలనీ 3వ నంబర్ ఇల్లు 2nd ఫ్లోర్లో ఉండేటి వాళ్ళ ఇంట్లో అమ్మాయి పుట్టింది, పదండి ఆటో వేసుకుని వెళ్ళిపోవడం, డోర్ ముందు వచ్చి నించోవడం. మేబీ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు, ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి చూసారా, ఈ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళు, ఈ కమ్యూనిటీ వాళ్ళకి ఈ ముప్పు తప్పిందేమో. ఎందుకంటే సెక్యూరిటీ వాళ్ళు బలంగా బయట ఉంటారు, లోపలికి ఎవరిని ఎంటర్ అవ్వనివ్వరు వితౌట్ ఐడెంటిఫికేషన్ ఇది తప్ప. మిగతా వాళ్ళందరికీ మాత్రం ఈ టార్చర్ కామన్గానే ఉంది. కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు? పోలీసుల మీద కూడా ఎగబడతారండి, చూడ్డానికి అసహ్యంగా బట్టలు ఇప్పేసి వాళ్ళు పోలీసుల మీదకి దాడికి వెళ్ళిపోతారు. పోలీసులు మాత్రం ఏం చేస్తారు పాపం, పట్టుకుంటే మళ్ళీ సారీ మన మీడియా సోదరులే, ఇజ్రాయెల్ మీద దాడి చేసిన పోలీసులు, అసభ్యంగా తాకిన పోలీస్, మళ్ళీ మనమే యూట్యూబుల్లోనే వాటిలో తమ్నైల్ పెట్టి వేసేస్తాం. బట్ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్, దానివల్ల ఎంత ఇబ్బంది ఎదురవుతోంది అనేది మనకు తెలియట్లేదు. సో ఇది కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి ఒక చాలా పెద్ద సమస్య. ఇది చిన్న సమస్య అయితే డెఫినెట్గా కాదు, ఇది కూడా పెద్ద సమస్య. రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా ఇలా తిరిగి మాఫియాలాగా ఇంటికి వచ్చి దాడులు చేసి ఇవ్వకపోతే ఇంట్లో, ఆఖరికి మొన్న ఒక వార్త విన్నాను, చచ్చిపోయినా కూడా, చచ్చిపోయాడు కదా ఆయన జ్ఞాపకార్థం మాకేమన్నా ఇవ్వండి, వాడు ఏడుస్తూ ఉంటాడు ఇంట్లో, తండ్రి తల్లు పోయినటువంటి బాధలో ఉంటారు, అయినా సరే వచ్చి మాకు ఇవ్వండి. ఐమ్ సారీ, నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏమనాలి, ఏం చేస్తే ఈ సమస్యని మనం తగ్గించగలుగుతాం? రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది, 100% చాలా బాగుంది. ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర విధులు నిర్వర్తించడానికి, అలాగే వీళ్ళని ఇంకెక్కడెక్కడ పనుల్లో పెట్టచ్చు, ఏం చేస్తే వీళ్ళని రోడ్డు మీద కనిపించకుండా చేయగలుగుతాం, ఇటువంటి పనులు ఇంక రాకుండా చేయగలుగుతాం. దీని మీద సమాజం నుంచి ప్రభుత్వానికి కూడా సూచనలు సలహాలు ఇవ్వాలి, మేధావర్గం కూడా దీని మీద ఆలోచించాలి. ఏం చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.